వెల్కమ్ టు జీటీపీఎల్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో చెత్తపై బీజేపీ బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ విమర్శ. సమస్య జటిలం కావడానికి ఆ రెండు పార్టీలే కారణమని సుధా నరేందర్ రెడ్డి ఆరోపణ. అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీసుల ఉక్కుపాదం. మార్చి నెలలో 120 కేసులు, 339 వాహనాల స్వాధీనం. మొగలిపాలెంలో సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు రావుల రమేష్. మండలంలో బీఆర్ఎస్ నాయకులను సర్పంచ్గా గెలిపించిన ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని వెల్లడి. మెట్పల్లిలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా రాస్తారోకో. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే జిల్లా స్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అనేక లోపాలు, అవకతవకలు. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు. డంపింగ్ యార్డ్ సమస్య జటిలం కావడానికి బీఆర్ఎస్ బీజేపీ కారణమని కాంగ్రెస్ కు చెందిన సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో ఆయన గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాలేదన్నారు. 100 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకునే నాయకులకు కరీంనగర్ డంపింగ్ యార్డ్ కనిపించలేదా అని ప్రశ్నించారు. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరే ఆ రెండు పార్టీల నాయకులు హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ వద్దని ఆందోళన చేయడం అర్థరహితమన్నారు. ఆ రెండు పార్టీలకు చెత్త మీద చిత్తశుద్ధి లేదని, డంపింగ్ యార్డు సమస్యకు వారే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా కరీంనగర్లో డంపింగ్ యార్డుపై ఆ రెండు పార్టీల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ డంప్ యార్డ్ను ఫస్ట్ క్లియర్ చేస్తే 99% సమస్య పరిష్కారం అవుతుంది. దానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేస్తావో చెప్పుకొని అడుగుతా ఉన్నావు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గత 10 సంవత్సరాలు మీరు ఈ చెత్త పేరుకుపోయిన కారకులైనటువంటి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసే, ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమంలో మీరు విలువైన సూచనలు ఇచ్చి ఎంబడి ఉండి మేము పొరపాటు చేసినాం, ఇప్పటికైనా మీరు చేసేదానికి సహకరిస్తామని చెప్పి ముందుకు రండి. అంతేగాని ఈ దొమ్మరగొడ్డలు గురించి కొట్టుడు బంద్ చేసి. సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామీణలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రావుల రమేష్ తెలిపారు. మొగలిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ ప్లాంట్ను గ్రామ సర్పంచ్ తాట్ల తిరుపతితో కలిసి రావుల రమేష్ ప్రారంభించారు. టీఆర్ఎస్ నాయకులను మండలంలో సర్పంచులుగా గెలిపించిన ప్రతి గ్రామంలో తన సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామ పంచాయతీలకు కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను కానుకగా ఇస్తానని హామీ ఇచ్చానని, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుతున్నానని తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన రమేష్ ను గ్రామ సర్పంచ్ తో పాటు పాలకవర్గ సభ్యులు అభినందించారు. రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రావుల రమేష్ హామీ ఇచ్చారు. హామీలు ఇవ్వడం కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం నాయకుడి లక్షణమని, గతంలో నుస్తులాపూర్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నుస్తులాపూర్ గ్రామంలో రమేష్ అన్న కానుకగా ఆడపిల్ల పుడితే 5,116 ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చానని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగలిపాలెం సర్పంచ్ తిరుపతి నాయకులు అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలో ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ మండలంలో సర్పంచులు గెలిచిన ప్రతి గ్రామానికి నా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినందుకు ముందుగా మొగిలిపాలెం గ్రామంలో కూల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం. మొగిలిపాలెం గ్రామ ప్రజలు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీ కార్యకర్తలు అందరూ మా పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మొగిలిపాలెంకు కావలసిన నాకు కావలసిన సదుపాయాలు నా వంతు వరకు సాధ్యమైనంత వరకు తోచిన సాయం చేస్తాను. ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా, నిల్వ విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు. మార్చి నెలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 120 కేసులు నమోదు చేసి 139 వాహనాలను స్వాధీనం చేసుకుని 161 మంది నిందితులపై చర్యలు తీసుకున్నట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా రోడ్డు భద్రత, పర్యావరణ సమతుల్యత, ప్రజా భద్రతలపై
ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్జీసన్ ఉద్యోగాలు నిర్వర్ధిక సమ్మె చేపట్టారు. జీఏసీకి సంఘీభావంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను ఈ రోజు విరమించారు. దీక్ష విరమణ సందర్భంగా ముఖ్యమంత్రికి దండం పెట్టి చెబుతున్న హుజురాబాద్ లో డంపింగ్ యార్డు రద్దు చేయాలని కౌశిక్ రెడ్డి కోరారు. నా మీద కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉరి తీయండి, కానీ హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టకండి సూచించారు. డంపింగ్ యార్డు రద్దు కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలను కలుపుకొని డంపింగ్ యార్డు రద్దు కోసం ప్రజా ఉద్యమం చేపడతానని తెలిపారు. 2 లక్షల మందితో సభ నిర్వహించి కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు మీరు రద్దు చేయాలి. చెయ్యకపోతే మాత్రం క్లియర్ సాగు డప్పులు కొడతాం, వంట వార్పులు చేస్తాం, 2 లక్షల మందితో సభలు పెడతాం. ఎవరిని ఊకోమేయడం కూడా ఎవరిని తిరగనియం. కవరేజ్ ఇచ్చిండు అద్భుతంగా. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం కూడా పంపించిన మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. హుజురాబాద్ డంపింగ్ యార్డ్ రద్దుకే జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరింది. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో 10 గంటల పాటు కొనసాగిన ఏసీబీ అధికారుల తనిఖీలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏసీబీ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. పన్నుల వసూళ్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏటా 14,76,00,000 ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా 50% మాత్రమే వసూలు చేశారని, హాట్ డ్రింక్ల పన్నుల్లో జోరుగా ఉందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా షాప్ల ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయలేదని, మున్సిపల్ కు చెందిన అద్దె భవనాల విషయంలో గత 18 సంవత్సరాలుగా రీటెండర్ నిర్వహించలేదని తేలిందన్నారు. పారిశుద్ధ వాహనాల డీజిల్ రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని, మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5 సంవత్సరాల క్రితం మాయం కాగా ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికీ కార్యాలయంలో లేదని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, జగిత్యాల టౌన్ తో పాటు శివారు గ్రామాల్లో ఫారింగ్ సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. కార్యాలయంకు సంబంధించిన జీఎస్టీ బిల్లులో తేడాలున్నాయని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఏసీబీ సిఐ పూర్ణచందర్ తెలిపారు. ఈరోజు కరీంనగర్ ఏసీబీ మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఈ జగిత్యాల యొక్క ప్రజలు ఒక కాంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో ఏసీబీ స్టాఫ్, కరీంనగర్ ఏసీబీ స్టాఫ్ మరియు ఆడిటర్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళ మంచి విట్నెస్ల సహాయంతో మొత్తం సోదా చేయడం జరిగింది. ప్రతి వింగ్ మరియు ప్రతి సెక్షన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసే క్రమంలో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్, కొన్ని లోపాలు మేము గమనించాము. అందులో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది చాలా 50% వరకే కలెక్ట్ చేయడం జరిగింది. వచ్చి ఖరీఫ్ నాటికి గ్రామంలో అదనంగా 150 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కులపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయక పంటగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకొని రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని సూచించారు. గ్రామంలో ప్రస్తుతం 210 మంది రైతులు 312 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని పేర్కొంటూ ఆయిల్ పామ్ నాటిన మొదటి 3 సంవత్సరాల్లో అంతర్ పంటగా పత్తిని సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని రైతులకు సూచించారు. రైతులకు తక్కువ ఖర్చుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడానికి జిల్లా పరిపాలన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులందరికీ విద్యుత్ సరఫరా కల్పించబడుతుందని, 40% వ్యయాన్ని భరించే రైతులకు బోర్వెల్లు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ పంటకు ఎకరాకు 4 సంవత్సరాల పాటు సుమారు 52,000 విలువైన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పంటకు మొదటి విడతగా లబ్ధి పొందిన రైతులు స్వప్న, చంద్రయ్యలకు 43,000 విలువైన చెక్కలను జిల్లా కలెక్టర్ అందజేశారు. సో అది ఒకటి. అండ్ మీ ఎలక్ట్రిసిటీ కూడా నేను మీకు అరేంజ్ చేస్తాను, అది మీరు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎలక్ట్రిసిటీ మొత్తం నేను అరేంజ్ చేస్తాను. బోర్ అయితే మీరు 40% కట్టుకోవాలి. సో
మీరు నన్ను ఓన్లీ బోర్ మొత్తం అడిగారు, ఎలక్ట్రిసిటీ గురించి ఎవరు మాట్లాడారు, బట్ ఎలక్ట్రిసిటీ మొత్తం నేను చూసుకుంటాను. అంటే 4 పోల్ల 2 పోల్ల 10 పోల్ల అది నేను ఎక్కడ తెప్పించి మీకు ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ చేస్తాను అనమాట. అది ఒకటి. బట్ ఈ బోర్లో అయితే మీరు కొంత లోడ్ తీసుకోవాలన్నమాట, 30-40% ఎంతో మీరు తీసుకోవాలి. అది ఎక్కడ జగిత్యాల పట్టణంలో హృదయాన్ని కలుగజేసే ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక లేగ దూడ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంటనే విశ్వ హిందూ పరిషత్ RSS కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకొని గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతను సకల దేవతల నిలయంగా భావించే హిందూ సంప్రదాయంతో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పోలీస్, మున్సిపల్ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు సహకారం అందించారు. అందరికీ నమస్కారం. జగిత్యాలలో నిన్న పికప్ పాయింట్ ఎదురుగా రాత్రి 2 నుంచి 3 ప్రాంతంలో జరిగినటువంటి గోవును గుర్తు తెలియనటువంటి వాహనం వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. రాత్రి గిలగిల కొట్టుకొని అది మరణించడం జరిగింది. దీన్ని ఉదయాన్నే మున్సిపాలిటీ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తెలియజేసిన కారణంగా వాళ్ళు ఉదయం చేరుకొని దాని యొక్క దహన మెట్పల్లిలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు రోడ్డెక్కారు. పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. గత నెల 24న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ రేటుకే మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులను నిలువుగా ముంచుతున్నారని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తుంటే అధికారులు, పాలకులు రైతుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ క్వింటాల్కు 700-800 రూపాయలు రైతు నష్టపోతున్నాడని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే జిల్లా స్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతాంగాన్ని అనేక రకాలుగా మోసం చేస్తూనే ఉన్నది, నమ్మించి కొందు వస్తున్నది. రేపే కొనుగోలు చేస్తే మొక్కజొన్న కొనుగోలు రేపే అని చెప్పి మొత్తం అన్ని పేపర్ల హెడ్డింగ్లలో వచ్చింది. మేము 24 తారీఖు నాడు ధర్నా పెట్టుకుంటే రేపే కొనుగోలు అనేసరికి ఇక ఉంటుంది కావచ్చు అని కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఎదురు చూసినాం. మరి రైతుని ఏ రకంగా మోసం చేస్తుందో పత్రికాముఖంగా ప్రతి ఒక్క రైతాంగం చూస్తూ ఉన్నది. రుణమాఫీ మోసం, రైతు భరోసా మోసం, మొక్కజొన్న కొనుగోలు మోసం, వడ్ల కొనుగోలు మోసం. వడగల్ల వాళ్ళ పడితే కేటాయించిన పైసలు కూడా ఇవ్వకుండా ఇప్పటికీ గత సంవత్సరం కాలం నుంచి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో స్కూల్లో ప్రవేశించి దొంగలు వంటగది తాళాలు పగలగొట్టి వంటగదిలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్తో పాటు వంట సామాగ్రి ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంటగది తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంతో విలువైన వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. నమస్కారం సార్, నా పేరు చిట్టంపల్లి మధుసూదన్, కొత్తగట్టు ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. మా స్కూల్లో ప్రతిరోజు రాగా వంట వాళ్ళు వచ్చి వంట చేయడం జరిగింది. వంట చేసి వంట పాత్రలు, సిలిండర్లు వంట రూమ్లో పెట్టుకొని లాక్ చేసి వెళ్ళినారు. మళ్ళీ తెల్లారి వచ్చి చూసే వరకు తాళం పగలగొట్టి ఉంది. లోపలికి పోయి చూసే వరకు 2 సిలిండర్లు, ఒక ఖాళీ సిలిండర్, ఒక నిండు సిలిండరు, వంట పాత్రలు కొన్ని తీసుకుపోయినారు. 2 సిలిండర్ల దొంగతనము. హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో చెత్తపై బీజేపీ, బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ విమర్శ. సమస్య జటిలం కావడానికి ఆ 2 పార్టీలే కారణమని సుధా నరేందర్ రెడ్డి ఆరోపణ. అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీసుల ఉక్కుపాదం. మార్చి నెలలో 120 కేసులు, 339 వాహనాలు స్వాధీనం. మొగలిపాలెంలో సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు రావుల్ రమేష్. మండలంలో బీఆర్ఎస్ నాయకులను సర్పంచ్గా గెలిపించిన ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని వెల్లడి.
మెట్పల్లిలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా రాస్తారోకో. ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే జిల్లా స్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అనేక లోపాలు, అవకతవకలు. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.